గుడి కడితే బిచ్చగాళ్ళు తయారవుతారు, అదే బడి కడితే విద్యావంతులు తయారవుతారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వ్యాఖ్యలపై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గుడి బడి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. తాను హిందుత్వాన్ని కించపరచలేదని, నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రమే చెప్పానని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. గుడి బడి విషయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విమర్శలకు దారితీస్తున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు ఈ మాట్లాడాల్సింది, ఆయన సమర్థిస్తారా, ఏమంటున్నారు? మనతో పాటు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు. నాగరాజు గారు, అసలు మీరు ఈ గుడి బడి విషయంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వస్తుంది, అసలు ఏమన్నారు? నమస్కారం అండి. నేను నా మాటను సమర్థించుకుంటున్నాను. ఎందుకంటే గుడి కడితే భిక్షగాలు తయారవుతారు, బడి కడితే విద్యావంతులు తయారవుతారని చెప్పాను. అంబేద్కర్ గారు చెప్పిన ఫిలాసఫీ ప్రకారంగా నేను నా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో చూస్తున్నా, ప్రతి ఒక్కరూ చందాలు రాయమని వస్తున్నారు. గుళ్ళు కావాలి, గుళ్ళు కావాలి. బాబు, గుళ్ళు కాదు, మన పిల్లలు బడుగు బలహీన వర్గాలు ఎవరైతే పిల్లలు ఉన్నారో టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. నేను చందా కంటే ఎక్కువ టాయిలెట్స్ పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం ప్రాముఖ్యత ఇస్తాను. కాబట్టి అక్కడ సందర్భం స్కూల్ ప్రైమసెస్లో ఉన్నాం కాబట్టి పిల్లలను ఉద్దేశించి నేను చెప్పాను. అంతే తప్ప నేను హిందుత్వవాదిని కాదు, లేకుంటే హిందూ మతాన్ని కించపరిచినట్టు కానీ నేను ఎక్కడ కూడా, నా ముఖాన్ని చూడండి, బొట్టు ఉన్నది, అక్కడ చూడండి మా మిస్సెస్ ఉన్నది, ఆమె ఉదయం లేస్తే దేవుడి పూజనే చేస్తుంటుంది. ఇక్కడ చూడండి వెంకటేశ్వర బాలాజీ స్వామి ఉన్నాడు, అక్కడ వినాయకుడు ఉన్నాడు, నా అంబేద్కరుడు ఉన్నాడు. అంతే తప్ప నేను వారిని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు కానీ వారిని కించపరిచినట్టు కానీ ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. మీరు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొన్ని హిందూ సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇది రాజకీయ విమర్శలకు దారితీసే వారంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి ఏం చెప్తారు సార్? వారి విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే వారు ఏ విధంగా వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో వారికే వదిలేస్తాను. నేను చెప్పిన సందర్భం వేరు, వారు చేసే రాజకీయం చేస్తున్నారు, దేవుని కూడా రాజకీయంలో లాగారు, ఇక వారికే వదిలేస్తాను. ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా అదే రాజకీయం అయిపోయింది. ఏదైతే దాన్ని కూడా సైంటిఫికే, మళ్ళీ చూడండి అక్కడ సైన్సే రావాలి. ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ల్యాబ్ అంటారు, సైన్స్ వచ్చి అక్కడ నిర్ధారణ చేయాలి, ఆ లడ్డులో కల్తీ జరిగిందా. బిచ్చగాళ్ళు అవుతారనే ఆ వర్డ్ ఎందుకు అంటే మనం 24 గంటలు దేవుని పూజించలేం కదా. దేవుడు టైం ఉంటుంది, దేవుని ప్రొద్దున ఉదయం మొక్కుతావా, సాయంత్రం మొక్కుతావా, ఏదో ఒక టైం స్పేర్ చేసుకుంటాం, దేవుని మొక్కుకుంటాం. అంతేగాని 24/7 దేవుని గుళ్ళో ఉంటే మనకు దేవుడు అన్ని ఇచ్చిండు. మేధాశక్తి ఇచ్చిండు, కాళ్ళు చేతులు ఇచ్చిండు, ఆలోచన పరశక్తి ఇచ్చిండు. మనిషికి జంతువుకు తేడా ఉన్నది కాబట్టి మనిషి కష్టపడమంటున్నాడు. నువ్వు ఎంత పని చేసినా కూడా ఒక 5-10 నిమిషాలు దేవునికి కేటాయించమన్నాడు తప్ప నా కోసం సర్వస్వం చేయమని లేదు. ఆ ఉద్దేశంగా అన్న తప్ప వేరే ఉద్దేశం కాదండి. సో ఇది తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నానంటే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తనకు చదువు సంస్కారాన్ని నేర్పింది, తనను ఈరోజు ఈ స్థాయికి చేర్చింది, తనను ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఆ చదివే నేర్పింది కాబట్టి, తనకు జీవితాన్ని ఇచ్చింది కాబట్టి చదువు సంస్కారాన్ని నేర్పింది. దీన్ని రాజకీయం చేయొద్దు, దీని పట్ల విమర్శలు చేయవద్దని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఖచ్చితంగా కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, వీలైనంత వరకు బడులను పెంచినట్లయితే, విద్యార్థులను పెంచినట్లయితే మేధావులు తయారవుతారు, తద్వారా దేశం బాగుపడుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.